ఎందుకే నువ్వు తొందరపడతావు? వాళ్ళు వచ్చేదేటు చావడానికే కదా. కొంచెం సేపు బతకనీ పాపం. ఏయ్, దయాళ్ బావకిచ్చిన మాట మర్చిపోయావా? వాళ్ళ బతుకు గురించి కాదు ఆలోచించాల్సింది, ఇప్పుడు ఎవరిని చంపాలో ఆలోచించు. ఏయ్, తెలివి నీ ఒక్కదానికే అనుకోకే రాజీ. ఆ ఏర్పాట్లు ఎప్పుడో చేసి పెట్టా. ముందు వాళ్ళని రానివ్వు. గుర్తుంది కదా ఏంటి? అరే గదెట్లా యాద్ మరుస్తా మేడం, మీరు బేఫికర్ నుండి మిగతాదంతా నేను చూసుకుంటా కదా. కళావతి కొంచెం ఓవర్ అయినట్లు అనిపించట్లా? సర్లీ, మీకు ఈ సన్మానం ఓవర్ అనిపించట్లేదా నాన్న? అది ఎలాగూ తప్పదమ్మా, ఈ బిల్డప్ ఎంతగా అని. అరే గిదేంది మేడం, గీయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? వారవలేక సీను. రాజేశ్వరి, అదిగో వచ్చేసారు. వెళ్ళి తీసుకొద్దాం పద. ఏ గాయన గురించి ఇర్షపెట్టుండి మేడం, మస్తు ఎండ కొడుతుంది, మళ్ళీ మీ గ్లామర్ ఖరాబ్ అవుతుంది. పదా అమ్మ దండాలమ్మా. అమ్మా రండమ్మా, నా పేరు రాజేశ్వరి. ఇక్కడ వంట చేయడానికి, మీ సంగతి చూడ్డానికి నన్ను పెట్టారమ్మా. రూమ్ ఎక్కడా? రండమ్మా, లోపల రెడీగా ఉంది. మరి మా రూమ్ ఎక్కడా? మీరంతా వరండాలో ఉండండి. మేడం గారు మాత్రం రూమ్లో రెస్ట్ తీసుకుంటారు. మీరు రండమ్మా. అరే నడువుండి మేడం, అసలే ఎండలు. మేడం గారు ఏసీ లేకుండా ఒక నిమిషం ఉంటారు తెలుసా? వాట్, ఇక్కడ ఏసీ లేదా? ఓ నో, ఐ కాంట్. లెట్స్ గో సీను. మేడం మేడం మేడం, ఇవాళ ఒక్కరోజు ఎలాగైనా సరిపెట్టుకోండమ్మా. నో నో, ఐ కాంట్. మీ మేడం గారు ఏమంటున్నారయ్యా? ఈడ ఏసీ గిట్ట లేకపోతే మేడం ఉండా అంటున్నది, వెళ్ళిపోతా అంటున్నది. అలా అనకండమ్మా. సుభాష్, ఏం చేద్దాం? ఈ దెబ్బతో దీనికి ఒక జలికిస్తా. సుభాష్, నిన్నే ఏం చేద్దాం? ఏటి కళావతి, ఏసీ లేకుండా నువ్వు ఒక క్షణమైనా ఉన్నావా? అసలు ఏసీ బిల్లు 70-80 వస్తుంది తెలుసా? వర్షాకాలం ఏంటి, యాసాకాలం ఏంటి, శీతాకాలం ఏంటి, అసలు ఏసీ లేకుండా నువ్వు ఉన్నావా? ఇదిగో సన్మానం వద్దు, ఏమో తెలిపోతాం పదా. ఒరే సీన్గా, నువ్వు గొడుగు ముయ్యరా. అమ్మాయి, నువ్వు వెళ్ళి కార్డు పట్టి. సుభాష్, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదూ? అమ్మా, మీరు గాని వెళ్ళిపోతే మా సార్ మమ్మల్ని బతకనివ్వరమ్మా. ఓకే, మీరంతగా బతిమలాడుతున్నారు కాబట్టి ఉంటాను, లేకపోతే కార్ ఎక్కి వెళ్ళిపోయేదాన్ని. ఏట్ కళావతి, ఆళ్ళ మాట్లాడతావు, నువ్వు వెళ్ళి కారు ఎక్కు. కావాలంటే హైదరాబాద్ రవీంద్ర భారతిలో పెట్టి తన ప్రోగ్రాము. అయ్యా అలాగనకండి అయ్యా. ఇగో మేడం, గీ సారు గీ ఫంక్షన్ ని చెడగొట్టాలని చూస్తున్నట్టున్నాడు. నీకెప్పుడు అర్థమైందా? నాకెప్పుడో అర్థమైపోయినది. అంటే మీకు ఇంట్లోనే ప్రతిపక్షం ఉన్నదన్నమాట. శ్రీను, గొడగ సరిగా పట్టు. నా రూమ్ ఎక్కడా? మీరు రండమ్మా. ఏంటి నాన్న, ఇంటర్ ట్రై చేసినా అమ్మ ఒప్పేసుకుంది. పిచ్చి తల్లి, ఆ దేవుడి దిగుచ్చి విరమించుకోమన్నా వినదమ్మా మీ అమ్మ మాట. శ్రీను, గదిలో ఫ్యాన్ ఉందమ్మా. శ్రీను, ఇరిటేటెడ్ గా ఉంది. మీరు ఉండండి మేడం. ఇగో మేడం, ఫ్యాన్ ఎందుకో తిరుగుతలేదు, రూమ్ లో పోయి ఫ్యాన్ వేసుకుందాం. అరే ఏంది మేడం, గీదేమో తిరగదు, మీరేమో నా మీద వదులుతున్నారు. ఏటి అప్పుడు ఇసుకేసుకుంటున్నావు? ఏ 50,000 పాలసీ క్యాన్సిల్ చేస్తే మొత్తం ఏంటి? నీ కాలు మొత్తం మేడం, మీరు కసంటి పనులు చేయకండి, పాండి లోపలికి పోదాం.
రాజేశ్వరి ఆ? మేడంని లోపలికి తీసుకెళ్ళు ఆ. నేను బయట పని చూసుకొని వస్తాను ఆ? సరేనయ్యా. సరే. నన్నుండి మేడం. నా మీద మీకు ఇష్టం వచ్చినట్టు చల్లండి సార్. నీ ఇష్టం నా ఇష్టం కాదురా. ఈ సుమో కింద నలిగి చచ్చినట్టు ఉండాలంటే వేరే తీరుగుండాలి. ఏదో తేడాగా ఉందిరా. ఇది సరిపోదు. ఒకసారి కింద మట్టిలో దొలు. అట్లాగే అన్న. దొలు. సరిగ్గా దొలు. బాగుందిరా. ఇప్పుడు అచ్చం టైర్ కింద నలిగిన వాళ్ళ ఉన్నావు. ఏరా అంతా రెడీయేనా? రెడీ అన్న. ఇప్పుడు ఎట్టున్నానే. అచ్చం శవంలానే ఉన్నావురా. నీళ్ళు చేతులు కడుక్కుంటా. ఇప్పుడు చేతులు కడుక్కోవడం దేనికిరా? ఈ చేతులతో వచ్చేది చూసిందంటే వాళ్ళకి మన మీద అనుమానం వస్తుంది. నిజమే రో. ఆ వచ్చేది సామాన్యమైంది కాదు. మన అయ్యగారినే లోపలేసిన గుండెలు తీసిన బంటురా అది. అందుకేగా దాని ప్రాణాలు మనం తీస్తున్నాం. అందుకేగా మనం దాని ప్రాణాలు తీస్తున్నాం. సరే నేను వెళ్తాను. అక్కడ మళ్ళీ అనుమానం రాకుండా చూసుకోవాలిగా. రేయ్ అంతా గుర్తుందిగా? శవాన్ని క్వాల్స్లోనే తీసుకెళ్ళినట్టు ఉండాలి. నువ్వు వెళ్ళబోయ్. ఎట్టంటే నెలకు 10 మర్డర్లు చేస్తాం. రేయ్ వెళ్ళడం కాదు, నేను వెళ్ళి చంపేశారని చెప్తా. తొందరగా వెళ్ళరా. ఎంతో పిరికినాయలేవి ఇలాంటి పనులు ఎలా ఒప్పుకున్నావురా? తొందరగా వెళ్ళు. అమ్మగారు జ్యూస్ తీసుకోండి. ఓకే. ఏడు రాజేశ్వరి, Thank you. మాకు జ్యూస్ నేదా? అయ్యో ఎందుకు లేదు బాబు. రాజేశ్వరి, ఏమైందమ్మా? జ్యూస్ వాళ్ళకి ఇచ్చి నాకు ఇస్తే ఇక వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది? వాళ్ళకి టీ ఇవ్వు చాలు. అలాగేనమ్మా. అయ్యా 5 నిమిషాల్లో టీ చేసి తీసుకొస్తాను. ఏదో ఒకటి తగలడు. వీడేంటి ఇంకా రాలేదు? వీళ్ళ కడ్డమైన చాకరీ చేయలేక చస్తున్నాను. ఏడు దిక్కులు చూస్తే నిలబడ్డావేటి? ఎల్లు, అమ్మగారు చెప్పేదాకా ఎలవా? సుభాష్, ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఫ్యాన్ నీకు కాదు నాకు. అసలే ఉక్కపోస్తుంది. పెట్టరా. గీడ ఎవ్వరు లేరు కదా. అమ్మగారు అమ్మగారు ఘోరం జరిగిపోయిందండి. ఏట్రా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయినదా? కలవతే వెళ్ళిపోదాం పదా. ఏమైంది? బయట రోడ్డు మీద ఎవరో జీపు కింద పడేసి చంపేశారండి. అయ్యో, నా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోతా ఏంటి? కళావతి, మర్డర్ జరిగిన చోట సన్మానం చేయకూడదే? ఆ శుభమే. అబ్బే ఆ పట్టింపులేం లేవండి. అమ్మగారు సన్మానం జరగాలంటే మీరు పని చేయాలి. ఏం చెయ్యాలో చెప్పు తగలడు. మీ అమ్మాయి గారికి కబురెట్టండి. కేసు నిమిషాల్లో తేల్చేస్తారు. హ్యాపీగా సన్మానం చేసుకోవచ్చు. నువ్వు బలేవాడివి లేవయ్యా. మా అమ్మాయి రాదు కానీ ఇంకో మాట చెప్పు. వస్తుంది కాదు, నేను రప్పిస్తాను. ఆ పని చేయండి అమ్మా. మీరేం అధైర్యపడద్దు. సన్మాన కార్యక్రమం ఆపకుండా ధైర్యంగా ముందుకు పండి. మీరు ఆ ధైర్యం ఇచ్చారు చాలు. మీ అమ్మాయి గారి కేసు పని చూస్తుంటే ఈ ప్రోగ్రాం సంగతి మేం చూసుకుంటాం. ముందు ఫోన్ చేయండి అమ్మా. కళావతి, వేదిక పక్కనే మర్డర్ జరిగితే సన్మానం ఏంటా? అయ్యా మీరు ఉండండి. అమ్మాయి గారు వస్తే అన్ని సమస్యపోతాయి. అక్కొస్తే ముందు ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేస్తుంది తెలుసా? అమ్మా మనలో మనమాట. మీ ఇన్స్పెక్టర్ కూతురు
సారు గారి పెద్ద భార్య కూతురా? ఆవిడ చనిపోతే మిమ్మల్ని చేసుకున్నారా? గీ యాంగిల్ నేను ఎప్పుడు ఇన్లే. ఏంది మేడం, ఇది నిజమేనా? ఓ. రాజేశ్వరి, అమ్మా, మీరు సన్మానానికి ఏర్పాట్లు చేయండి. నేను మా అమ్మాయిని, అదే నా కొన్న కూతురిని రప్పిస్తాను. అందరూ వెళ్ళి సన్మాన ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. ఇంకేంటి చూస్తారు? వెళ్ళండి. రాజేశ్వరి, ఇంకొకసారి రెండో భార్య పెద్ద భార్య అన్నావంటే నువ్వు మర్డర్ అవుతావు. హ, మా అమ్మాయి ఒకేసారి 2 మర్డర్ కేసుల్ని డీల్ చేస్తుంది. అయినా సరే సన్మానం మాత్రం ఆగది. బాగా చెప్పు. హ. అమ్మడో, ఉంటాను. ఏంటి అన్న ఇంకా రాలేదు? కొంపతీసి ఫోన్ లాగేసుకున్నారా? అంత లేదు. అంత దమ్ము ఎవరికి ఉంటుంది? అంత పౌరం అన్నని ఆ కిరణ్ లోపలేంచి దాని చావు అదే కొని తెచ్చుకుంది. నమస్తే అన్న. ఏమైందిరా? అన్నీ నువ్వు చెప్పినట్లే చేసావన్నా. ఎక్కడా చిన్న తేడా జరగలేదు. రే బద్మాష్, ఇంతకీ దానికి ఫోన్ చేసావా? మేం చేయలేదన్నా, వాళ్ళ అమ్మ చేత చేయించాం. ఏముంది? వస్తానందా? రాకపోతే చస్తానని బెదిరించిందన్నా. రే, అడిగిన దానికి స్ట్రైట్ గా జవాబు చెప్పడం నేర్చుకో. ఇక్కడ టెన్షన్తో చస్తున్నాను రా. వస్తానందా? రానని చెప్పిందా? లేకపోతే ఇంకెవరైనా పంపిస్తానందా? అది కాదు, అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమందా? ఇన్నున్నాయి, అది రాకుండా కేసు డీల్ చేయడానికి. ఇప్పుడు చెప్పు. అన్నా, నువ్వు టెన్షన్లో ఉన్నావు కానీ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినన్నా. చెప్పు. వాళ్ళ అమ్మ ఫోన్ చేయగానే కిరణ్ టెన్షన్ పడి వాళ్ళ అమ్మకు జాగ్రత్తలు చెప్పి తను వచ్చే వరకు ఫంక్షన్ జరిపోతుందని చెప్పిందన్నా. అంటే తను వస్తుందని అర్థమేగా. ఫంక్షన్ ఎందుకు ఆపేమంది? తను కూడా సన్మానం చూడాలని చెప్పిందంటన్నా. అంతేనా? దాని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? అబ్బా, నువ్వు మరి దాన్ని హీరోయిన్ చేస్తున్నావన్నా. దానికంత సీన్ లేదన్నా. సరే, ఇక వెళ్ళు. అలాగే అన్నా. రే, అన్నా, ఇక నుంచి ఇక్కడికి రావద్దు. పదే పదే వస్తుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఏదైనా కానీ ఫోన్లోనే మాట్లాడమని మన వాళ్ళందరికీ చెప్పు. అలాగే అన్నా. పని అయిపోగానే ఫోన్ చేయి. అలాగే అన్నా, వస్తానన్నా. సార్, చిన్న కోషిష్ చేస్తారా మీ కాల్మొక్తా? కోషిష్ అంటే? గదే చిన్న ఫేవర్. ఫేవర్ అంటే? ఓ మై గాడ్. సీనా, సీనా, వస్తున్నా మేడం. గదే సార్, చిన్న హెల్ప్ చేస్తారా అంటున్నా. చెప్పు. జర్రసేపు గా ఫ్యాన్ పట్టుకొని గా అమ్మ మేడం కాడు ఉంటారా? కామోష్! ఏట్రా, నీ కంటికి ఎదవలా కనపడుతున్నానా? ఓ సీనా, నీ అవ్వ గీమోగతి. ఎక్కడున్నా వేటి? బేగరా, నాకు ఒక్క పోసి ఎత్తున్నది. ఓలమ్మాయి, నేనేటి ఎలా మాట్లాడుతున్నానా? శ్రీనా, గాలి ఎట్టులేదు, ఫ్యాన్ తీసిరా. ఓ, గదిగా సార్, గా ఫ్యాన్ పట్టుకొని పట్టుకొని చేతులు మొత్తం నొప్పులు పెడుతున్నాయి. ఇక అంతేకాకుండా ఇప్పుడు కిరణ్ మేడం కూడా ఇక్కడికి వస్తుందంట. మేడం గిట్ట ఇట్లా నన్ను ఫ్యాన్ పట్టుకుంటూ చూసింది అనుకో, ఉద్యోగం నుంచి పీకి అవతల పాడేస్తుంది. అందుకోసమే సార్ నేను చెప్పేది. సీను, ఏమయ్యా? సీను సీను అని ఎన్నిసార్లు పిలవాలి? అసలే మేడం కోపంగా ఉన్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటే మేమేం చేయాలి? వెళ్ళు తొందరగా. తూదినమ్మ జీతం, చివరికి ఇలా కూడా లోకు అయిపోయినా. మీరు కూడా నవ్వుతుర్రా? ఎల్లు వెళ్తా, మీరు కూడా చెప్పాలి ఇక నాకు. సీను, సీను, ఎవ్వడు కాడే పెత్తనం, ఎవ్వడు తగ్గట్లా. మనకే టైం వచ్చేస్తుంది. చూపిస్తాం, అప్పుడు చూపిస్తాం.
వస్తున్నా మేడం. నీ పాలసీ క్యాన్సిల్. ఆ? మీరు అట్లా అనకుండ్రి, మా మేడం కూడా వచ్చి నీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అంటది. ఏంటి నోరు లెగుతుంది? పాలసీ వద్దా కావాలా? ఆ, సరే చెప్పండి ఏం చేయాలి? ఒక్క వస్తుంది, ఫ్యాన్ పెట్టు. ఆ? ఇంత మంచిగా గాలి వస్తుంది కదా మేడం. చెప్పింది చెయ్యి. గట్లనే చేస్తా. త్వరగా సీను. మీరు సీరియస్ అయితే నేను పని చేస్తానేమో కానీ దీనికి ఛార్జింగ్ లేకపోతే ఇది పని చేయదు. అయితే వేలితో తిప్పు. ఆ? ఏంది? వేలితో. ఏలు పెట్టి తిప్పాలనా? అమ్మగారు, మేడం గారు బయలుదేరారో లేదో ఒకసారి కనుక్కోండి. ఈ కళావతి ఒక్కసారి ఫోన్ చేస్తే 100 సార్లు ఫోన్ చేసినట్లే. దారిలో ఉండుంటుంది. ఆ ముందు మీ పనులు మీరు కానివ్వండి. అట్టాగేనమ్మా. శ్రీను తిప్పు. ఏందయ్యా ఆ పిచ్చిది ఫోన్ చేసిందా? నిజంగా వచ్చిద్దంటావా? వస్తది. ఎంత పిచ్చిదైనా తల్లేగా, తప్పకుండా వస్తది. సరే, నువ్వు ఒక పని చెయ్యి. ఏంటి చెప్పు. మర్డర్ స్పాట్ దగ్గర కొంతమంది జనాలతో ఉండు. అక్కడ ఎవరూ లేకుండా అందరం ఇక్కడే ఉంటే ఇన్స్పెక్టర్కి అనుమానం వస్తుంది. సరే అయితే అలాగే. నువ్వు ఇక్కడ అన్ని రెడీ చేసావా? పళ్ళ రసంలో విషం కలుపుతా. విషాన్ని తెచ్చి రెడీగా పెట్టా. ఆ ఇన్స్పెక్టర్ ఇక్కడికి రావటం, తాగటం, చావటం అన్ని చకా జరిగిపోతాయి. సరే అయితే నువ్వు ఆ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటా. తొందరగా తిప్పు. అరే ఎట్లా తిప్పుతారు మేడం? ఏలే లోపలికి పోతలేదు. రాజేశ్వరి. ఛీ, ఇదొకటి చావగొట్టి చెవులు మోస్తుంది. అయ్యో రాజేశ్వరి. వస్తున్నానమ్మా. తొందరగా నువ్వు జనాలతో వెళ్ళు. హ్మ్. అమ్మయ్యా, వచ్చేసింది. ఇంకో అరగంటలో దీన్ని మర్డర్ చేసేసి నా 50,000 నేను పట్టుకుపోతా. వచ్చారా మేడం? రండి మేడం, రండి. చాలా ఘోరం జరిగిపోయింది, రండి. చచ్చిపోయింది ఎవరు? ఏమో తెలియదు సార్. ఆయన వయసు 30 పైనే ఉంటుంది. శవం ఎక్కడ? క్వాలిస్లో వచ్చారంట మేడం. క్వాలిస్తోనే గుద్ది చంపేశారట. క్వాలిస్లోనే తీసుకెళ్లారంట మేడం. ఐ సీ. అమ్మగారు అమ్మాయి గారు వచ్చారు. హత్య జరిగిన చోట్లో ఉన్నారు. ఎట్లా వచ్చినారు? ఇగో మేడం, మా మేడం వచ్చినట్టరా. ఆగు. లేపు. ఈ ఫ్యాన్ ఇది ఇప్పుడు మిమ్మల్ని లేపడే సరిపోయింది నాకు. ఓ మై గాడ్. కమ్ ఆన్. నువ్వు నడవమ్మా, నువ్వు రామ్మా. నువ్వు ఆగు. నా వెనకాలరా. మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదమ్మా, అప్పుడప్పుడు అడవుల్లోంచి హఠాత్తుగా ఎవరో ఒకరిని చంపి ఇలా జనాల్ని భయపెడుతూ ఉంటారు. నమస్తే మేడం, మంచిగున్నారా? అరే ఏంది మేడం, ఎప్పుడు చూడుకి కేసుల గొడవనేనా? గాడ మీ అమ్మగారికి సన్మానం చేస్తున్నారు. ఏట్రా సీను, ఓ పక్కన మనిషి చచ్చిపోయి బాధపడుతుంటే నువ్వు సన్మానం అంతా పెట్టి. అక్క, సన్మానం జరుగుతుందా క్యాన్సిల్ అయిందా? ఎవరడ్డొచ్చినా, సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చినా ఈ సన్మానం ఆకదు. నేను చెప్పినానా? నా మాట ఎవరు పట్టించుకుంటారు? ఏమా, నువ్వెవరు? అది మా ఇంటిదండి. గదేంది, నీ భార్య కదా? మా సైడ్ పెళ్ళాన్ని ఆ. ఇంటిదనే అంటారు. అచ్చా గట్లనా?
మా సైడ్ ఇంటిదనరు ఒంటరి అంటారు సమజైందా? సీను సోదాపి నేను చెప్పింది చెయ్యి. చూడు పార్వతమ్మ, ఈశ్వరుడు నోరిచ్చాడు కాదని నోటుకొచ్చిన పేరుతో పిలవడం కరెక్ట్ కాదు. ఈవిడ పేరు పార్వతి కాదు, రాజేశ్వరి. అందరూ రాజీ అంటారు. చూడు రాజేశ్వరి గారు, మీరు మీ పనుల్లో ఉండండి, నేను నా పనుల్లో ఉంటాను.